రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన. అక్కడ రాత్రి వేళల్లో చాలా తక్కువ మంది కనిపిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అక్కడొక మహిళ ఆత్మ తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు. తెల్లచీరలో ఆమె ప్లాట్ఫాంపై కూర్చుని ఉండటం చూశామని చాలామంది ప్రయాణికులు చెప్పారు. కాని దగ్గరికి వెళ్లగానే ఆమె అకస్మాత్తుగా మాయమైపోతుంది. ఒక రాత్రి రోహిత్ అనే యువకుడు ఆలస్యంగా రైలు పట్టుకోవడానికి స్టేషన్కు చేరుకున్నాడు. ప్లాట్ఫాంపై అతను మాత్రమే ఉన్నాడు. దూరంగా ఒక వృద్ధ కాపలాదారు కునుకు తీస్తున్నాడు. ఇంతలో ఎవరో తన పక్కన కూర్చున్నట్లు అతనికి అనిపించింది. అతను చూసినప్పుడు ఒక మహిళ తెల్లచీరలో అతని పక్కన కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు రివర్స్లో ఉన్నాయి. రోహిత్ శరీరం జలధరించింది. అతను భయంతో లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అతని అడుగులు బరువెక్కినట్లు అనిపించింది. ఎవరో తనని ఆపుతున్నట్లు అనిపించింది. అప్పుడు ఆ మహిళ గుసగుసలాడింది. ఎక్కడికి వెళ్తున్నావు? నాతో ఉండు. రోహిత్ గొంతు ఎండిపోయింది. అతని మెదడు మొద్దుబారిపోయింది. అతను కాపలాదారుని పిలవడానికి నోరు తెరవగానే ఆ మహిళ అకస్మాత్తుగా గాలిలో మాయమైపోయింది. చాలా సంవత్సరాల క్రితం ఒక మహిళ అదే ప్లాట్ఫాంపై రైలు కింద పడి చనిపోయిందని, అప్పటినుండి ఆమె ఆత్మ ఇక్కడ తిరుగుతోందని కాపలాదారు భయపడుతూ చెప్పాడు. రోహిత్ ఆ రోజు తర్వాత ఎప్పుడూ ఆ స్టేషన్కు రాత్రిపూట వెళ్లలేదు. మరియు అక్కడ ఒంటరిగా ఉన్న ఎవరికైనా ఆ మహిళ ఇప్పటికీ కనిపిస్తుందని చెబుతారు.